గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, జరభద్రం, నేటి నుంచి వడగాలులు, శని ఆదివారాల్లో మరింత తీవ్రం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురు శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల 45 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా బుగ్గబాయిగూడలో అత్యధికంగా 44.9 డిగ్రీలు. ఇక్కడ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, భద్రం అన్నట్టుగా ఇక్కడ వడగాళ్ళు, వేడి, ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బతికున్నా చచ్చిన పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదలపై పంజా. యువరాజు సలహాదారు చెబుతున్న దవే వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆగ్రహం. భోపాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాంగ్రెస్ వస్తే బతికున్నా పన్ను, చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలమంతా కష్టపడి చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. వారసత్వ పన్నుపై యువ రాజుకు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాజకుటుంబానికి సలహాదారు శ్యామ్ పిట్రోడా మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం ఆ సలహాదారే చెప్పారు. ఇప్పుడు వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బతికున్నా చచ్చినా పన్ను వసూలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక్కడ నరేంద్ర మోడీ రాయ్పూర్లో ఇక్కడ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ మధ్యతరగతి వాళ్ళ పిల్లల కోసం కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని దోచుకొని ముస్లింలకు ఇతరులకు పంచిపెడుతుంది అన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ప్రధాని మోడీ భయపడుతున్నారు, ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం అనేది చెప్పనే లేదు. మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం. రాహుల్ గాంధీ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? మోడీ చెబుతున్నది ఏమిటి? తెలంగాణపై కమలం గురి, ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా. 30న మే 3-4 తేదీల్లో మోడీ పర్యటన. మజ్లిస్ కాంగ్రెస్కు బి టీం. రాహుల్ ఓవైసీ విధానాలు ఒక్కటే, పిట్రోడా ఆలోచనల అమలుకు కాంగ్రెస్ యత్నం. అనురాగ్ ఠాకూర్. కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా? మీరు కట్టిన ఆ అద్భుతమేంటో చూసి వద్దాం. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. అసెంబ్లీకి రారు కానీ టీవీలో 4 గంటలు సొల్లు. బీఆర్ఎస్కు ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా? రామప్ప శివుడు సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా. హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు. మతచిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా? ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు? హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ. కిషన్ రెడ్డి, కేటీఆర్ సిద్ధమా? రేవంత్ రెడ్డి. వరంగల్ సికింద్రాబాద్ సభల్లో సీఎం వ్యాఖ్యలు. సికింద్రాబాద్లో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళేశ్వరం పోదాం, అక్కడే నీవు కట్టిన అద్భుతం ఏందో, ఆ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చర్చ పెడదాం రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. నిపుణులు, మేధావులను కూడా వెంట తీసుకువెళ్దామని, అందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరుస్తుందని చెప్పారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిందని, మేడిగడ్డ మేడిపండు అయిందని, సున్నమైందని, అన్నారం ఆకాశంలో కలిసిందని, 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆయన కట్టింది ఇది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో మీరు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూసొద్దాం రమ్మని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదాం రా అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. నిన్న జరిగిన ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్
ఆయన కార్నర్ మీటింగ్లో పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ను ఉద్దేశించి, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరనే నిపుణులను తీసుకొని రా, అక్కడనే చర్చ పెడదాం, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంత క్వాలిటీ ఉంది, 1,00,000 కోట్ల ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే ఉద్దేశించి కేసీఆర్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ రకాల ప్రాజెక్టులను కట్టాం, అవి ఎలా ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ ఇంత తక్కువ ఎందుకు అన్నట్టుగా ఆయన పోల్చి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా 12 సీట్లు ఇస్తే సర్కారు, మిర్యాలగూడ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్, మెడల్ వంచుతా, జనం తరపున పోరాడి పనులు చేయిస్తా, కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడింది, అడ్డగోలుగా హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదు, తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు, సాగర్ ఆయకట్టను ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు, జైళ్ళు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా, అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండవేయని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, ఢీకొన్న 8 కార్లు, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయతీ పడింది, దీన్ని తీర్చే పెద్ద ఎవరు, బీఆర్ఎస్ కేసీఆరే కదా, మాయమాటలు చెప్పి నాపై నిందలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదు, ప్రజలకు న్యాయం జరగాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపించాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. రోడ్ షోలో భాగంగా నిన్న ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మిర్యాలగూడ సూర్యాపేటలో మిర్యాలగూడ రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ ఈ విధంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఇక్కడ నన్ను తిట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలు ఏమున్నాయి, వాళ్ళు నెరవేర్చింది ఏమీ లేదు, 100 రోజుల పాలనలో వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి పనిచేయించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ప్రచారంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే రేవంత్ రాజీనామా చేయాలి, హరీష్ రావు, బీఆర్ఎస్కు 2 సీట్లు రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఆగస్టు 15లోగా రుణమాఫీ, మహిళలకు 2,500, అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మానుకుంటారా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్, కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలున్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న, నల్గొండలో భారీ మెజార్టీతో రఘువీర్ను గెలిపిస్తాం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్టే, కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు, కవిత సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు, ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం, మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీని కలిశారు, కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్లో కలిశారు, ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్టు మాగుంటకు కవిత వెల్లడి, శ్రీనివాసులు రెడ్డిని ఆమె 50 కోట్లు డిమాండ్ చేశారు ఈడీ. ఈ విధంగా అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్టే, కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. ఈ విధంగా కవిత ప్రధాన సూత్రధారిగా ఇక్కడ మరోసారి ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఈ విధంగా ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే సాక్షులను బెదిరించిందంట ఆమె. అప్పటికే ఈ విధంగా ఆమె ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్టుగా, ఇదే విధంగా శ్రీనివాసరెడ్డిని 50 కోట్లు కవిత ఆడినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు, నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమావేశం. కాళేశ్వరం అక్రమాల నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ న్యాయ విచారణను ప్రారంభించింది. బుధవారం బీఆర్కే భవన్లో గంటకు పైగా నీటిపారుదల శాఖ అధికారులతో కమిషన్ సమావేశమైంది. ఈ సందర్భంగా కమిషన్కు నీటిపారుదలను ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ షాండ్ కాపీ, కాగు నివేదికలను అధికారులు అందజేశారు. 3 ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ప్రభుత్వం ఒక నివేదికను అందజేయనుంది. గురువారం ఉదయం కూడా సమావేశానికి రావాలని అధికారులను ఆదేశించారు. శుక్ర లేదా శనివారం నుంచి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబురగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం, తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. కలబురగి, తిరువనంతపురం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే కనీసం తన అంత్యక్రియలకు హాజరు కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లను కోరారు. కర్ణాటకలోని తన స్వస్థలం
కలబురగిలో బుధవారం ఎన్నికల బహిరంగ సభలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు ఇక్కడ స్థానం లేదని భావిస్తానని చెప్పారు. తన కంఠంలో ఈ విధంగా భావోద్వేగ ప్రసంగం చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అక్కడ కర్ణాటకలో ఆ నియోజకవర్గంలో వాళ్ళ అల్లుడే నిలబడ్డాడంట. ఆయనకు ఓటు వేయకుంటే నా అంత్యక్రియల కన్నా హాజరు కాండి అన్నట్టుగా ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా ఆకర్షించడం జరిగింది. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత. ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్. ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడ్. ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి. గురుకులాల్లో 85% ఉత్తీర్ణత. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్మీడియట్లో 64.19% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. 82.95% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాలను బుధవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తదితరులు విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,78,723 మంది విద్యార్థులు హాజరు కాగా 2,87,261 మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు 5,02,280 మంది విద్యార్థులు హాజరు కాగా 3,22,432 మంది ఉత్తీర్ణత. ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్న అధికారులు 7 విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్ ఫెయిల్ అవడంతో 6 ఫెయిల్ అవుతామో అన్న భయంతో ఒకరు. 25 కోట్ల స్కామ్లో సునేత్ర పవార్కు క్లీన్ చిట్. అవకతవకలు జరగలేదని మహారాష్ట్ర పోలీసులు నివేదిక. ఎన్నికల వేళ ప్రతిపక్షాల ఆగ్రహం బీజేపీ వాషింగ్ మిషన్ అని మరోసారి రుజువైంది. శివసేన రఘురామరెడ్డికే ఖమ్మం సీటు. పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి. కరీంనగర్లో వెలిచాల రాజేందర్రావు. హైదరాబాద్లో వలియుల్లా సమీర్ పోటీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. నల్గొండలో జెండా పాతేదెవరో. దేశవ్యాప్తంగా గుర్తింపున్న నియోజకవర్గం. 5వ సారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్. ఇక్కడి నుంచే పునర్వైభవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్ళే, పైగా బీజేపీపై విమర్శలు చేయడమా? ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు? ప్రజలను రాచి రంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరం. బండి కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్. హాజరు కానున్న గుజరాత్ సీఎం భూపేంద్ర కిషన్ రెడ్డి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.